నమస్కారం వాజన్ న్యూస్ కి స్వాగతం నేను మీ కేఆర్కే రాజు ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం రేపు దత్తి గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ వంగలపూడి అనిత దుప్పాడ గ్రామం నుంచి 50 కుటుంబాలు టీడీపీలో చేరిక పార్టీలోకి ఆహ్వానించిన విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయవద్దు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పలువురు మంత్రులు పరిశీలించారు దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు నిర్వహిస్తున్న ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం పర్యవేక్షించారు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఎస్పీ ఏఆర్ దామోదర్ జేసీ సేతుమాధవన్తో కలిసి సీఎం పాల్గొనే వేదికలను పరిశీలించారు అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు ఈ పర్యటనలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున మార్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మంత్రి శ్రీనివాస్ రోజంతా దత్తి గ్రామంలోనే ఉండి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరీక్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ప్రతి నెల ఒక జిల్లాలో పర్యటిస్తున్నారని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రవాసాంధ్రుల సాధికారక సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు పేదల దినోత్సవాన్ని ప్రతి నెల 1వ తారీఖున రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాన్ని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని కలిసి అలాగే అందరినీ కూడా ఉన్నటువంటి మంచి చెడ్డలు తెలుసుకొని ఆయనకు కావాల్సినటువంటి ఇన్పుట్ అన్నీ కూడా తీసుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈసారి మొదటిసారిగా మా విజయనగరం జిల్లా అలాగే గజపతినగరం నియోజకవర్గంలో దత్తిరాజేరు మండలంలో దత్తి గ్రామం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంచుకోవడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ గ్రామం చాలా ఆదర్శమైనటువంటి గ్రామం ఎక్కువగా రైతు వారి కుటుంబాలు ఎక్కువ ఉంటారు చాలామంది చదువుకున్న వ్యక్తులు ఉంటారు మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఎక్కువ మంది ఇక్కడ ఇంత లోపలైనటువంటి ఇంత గ్రామం కొంచెం హైవేకి చాలా 10 కిలోమీటర్ల లోపల ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గ్రామాన్ని ఎంచుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఇక్కడ ప్రధానికం అందరూ అయితే గత 2-3 రోజులుగా పండగ వాతావరణం సార్ వస్తున్నారు పెద్ద ఆయన వస్తున్నారు మేము ఆయన చూడడానికి అవకాశం ఉంటుందని మంచి ఆనందం ఇక్కడ అందరూ కూడా వ్యక్తం చేయడం మాకు చాలా ఆనందం కలిగించింది రేపు మీటింగ్కు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో అన్ని విషయాల్లో ఆలోచించి అక్కడ ప్రజా వేదికగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రిగా కలవడం జరుగుతుంది అలాగే ప్రజావేదిక అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ఒక 2 హౌసెస్ని సార్ విజిట్ చేసి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మరి అలాగే అక్కడి నుంచి క్యాడర్ మీటింగ్ సెపరేట్గా పెట్టి క్యాడర్ని ఉద్దేశించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరుగుతుంది విజయనగరం జిల్లా చింతలవలసలోని 5వ బెటాలియన్ సమీపంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న మైనర్లను హోంమంత్రి వంగలపూడి అనిత గమనించారు తన కాన్వాయ్ని అక్కడే ఆపించి మైనర్లను సుత్తిమెత్తగా మందలించారు వాహనాలను చట్టవిరుద్ధంగా మైనర్లకు ఇవ్వడం నేరమని గుర్తు చేసిన హోంమంత్రి ఈ ఘటనను తల్లిదండ్రులకు తెలియజేయాలంటూ పోలీసులను ఆదేశించారు ఈ సందర్భంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ వాహనాలను నడిపే వయసు రాకముందే పిల్లలకు స్కూటీలు బైకులు ఇవ్వడం వల్ల వారు తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారని అన్నారు ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు సమాజంలోని రహదారి భద్రతకు ముప్పుగా మారుతుందని వ్యాఖ్యానించారు తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో చట్ట నిబంధనలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆమె సూచించారు పిల్లలు మగ పిల్లలు 16 సంవత్సరాలు ఎన్నికంత వయసు 14 ఇయర్స్ నీకు బండి ఇచ్చినందుకు మీ నాన్న మీద చదువుతున్నా కొండపల్లి పాలిటెక్నికల్ కాలేజ్ తప్పు కదా యాక్సిడెంట్ ఏదైనా అయితే పరిస్థితి ఏంట్రా మీకు నిండా 16 సంవత్సరాలు
సంవత్సరాలు లేవు వీడు బండి వేసుకొని ఫిల్ట్లు కొడుతున్నాడు రోడ్ల మీద, మళ్ళీ ఆ నెలకథలు వేసుకొని కూర్చొని. అదే ఇంకో పోలీస్ వెహికల్ వెళ్తుంది, వెనకథలో పోలీస్ వెహికల్ వస్తుంది, కాన్వాయ్ సంగతి తెలుసు. బండి తీసుకెళ్ళి వాళ్ళ సోదరుని తీసుకురాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అశోక్ బంగ్లాలో ఈ మధ్య కాలంలో డిఎస్సికి ఎంపికైన అభ్యర్థులను టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. మెగా డిఎస్సి నిర్వహించి మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు. డిఎస్సికి ఎంపికైన అభ్యర్థులను ఈ సందర్భంగా అభినందించారు. అభ్యర్థులు మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో డిఎస్సి ప్రకటన వెలువడింది, కానీ పరీక్ష నిర్వహించలేకపోయిందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకున్న మాట ప్రకారం డిఎస్సి పరీక్ష నిర్వహించి తమందరికీ ఉద్యోగాలు ఇచ్చారని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఎంతో భరోసా కల్పించిందని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మెగా డిఎస్సి 2025లో ఎస్జిటిలో లోకల్ బాడీస్లో పోస్ట్ వచ్చింది. గత 8 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేదు. దానివల్ల చాలా కాంపిటీషన్ ఉంది. ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా ఎక్కడ తక్కువ పోస్టులు తెస్తే మేము ఎక్కడ మిస్ అవుతామనే టెన్షన్తో ఉండేవాళ్ళం. కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే మెగా డిఎస్సి అన్నారు, సైన్ చేశారు. చేయడమే కాకుండా దానికి తగినట్టుగా నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. మా అమ్మగారు బట్టల షాప్లో పని చేసుకుంటూ నన్ను మా అన్నయ్యని ఇద్దరిని పెంచారు. ఈరోజు నా ఫ్యామిలీ డెవలప్ అవ్వడానికి మేము చదివి కష్టపడినా సరే మా చదువుని వృధా పోనివ్వకుండా దాన్ని ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం అయితే మాకు కలిగించింది. దానికోసం మేము చాలా కృతజ్ఞతగా ఉంటాము ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ నారా లోకేష్ గారు. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ అవకాశాన్ని మేము సద్వినియోగపరుచుకొని ఫ్యూచర్ స్టూడెంట్స్ని కూడా ఒక మార్గంలో నడిపించడానికి మా వంతు సహాయం మేము చేస్తామని తెలియజేస్తున్నాం. సెకండ్ అటెంప్ట్ అండి. నేను 2018 నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. ఫస్ట్ అటెంప్ట్లో నేనైతే ఎస్జిటికి రాశాను. తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే బీఎడ్ చేసే వాళ్ళకి సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎలిజిబిలిటీ లేదనగానే మరి ఆ ప్రిపరేషన్ అంతా పక్కన పెట్టడం జరిగింది. మళ్ళీ నేను 2023లోని మళ్ళీ ముందు ప్రభుత్వం తీస్తాన హామీతోని తీస్తారని అనుకున్నాం. ఇంకా లాస్ట్ అటెంప్ట్కి వచ్చేటప్పటికి అది క్యాన్సిల్ అవడంతో డిసప్పాయింట్ అయితే అయ్యాం. కాకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చే ముందు ఎజెండా అనేది రిలీజ్ చేశారు. రిలీజ్ చేసేటప్పుడు ఏమన్నారంటే ఫస్ట్ నేను రిక్రూట్మెంట్ చేసేది టీచర్స్ అనగానే ఒక హోప్ వచ్చి అప్పటి నుంచి నేను ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. విజయనగరం డిస్టిక్లోని 28th ర్యాంక్ బయాలజీ నాది. సో ఇప్పుడు ఆశ్రమాస్లో నాకు వచ్చిందండి. అందుకు నేను మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇదేంటంటే ఒక రకమైన భరోసా అన్నమాట ఫ్యామిలీ అంతటికి. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా నాన్నగారు ఏంటి, మా అమ్మ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను కూటమి ప్రభుత్వానికి. థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు సార్. స్కూల్ అసిస్టెంట్ 30 ర్యాంక్ వచ్చింది. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ నాది. నా ఫస్ట్ అటెంప్ట్స్ 2007లో నేను బీఈడీ చేశాను సార్. అయితే అక్కడ అప్పుడు డిఎస్సిలో నేను సాధించబడిన కారణం ఏంటి, నా అనారోగ్యం కారణం వల్ల నేను అది సాధించలేకపోయాను. తర్వాత డిఎస్సిలో ఒకసారి 1 మార్కులో మిస్ అయ్యాను. తర్వాత పాయింట్లో మిస్ అయ్యాను సార్. మళ్ళీ 2019లో కూడా దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం జరిగింది. ఇది నాది 4th అటెంప్ట్. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాల వల్ల నేను ఈ డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ 30 ర్యాంక్ జిల్లాలో సాధించడం జరిగింది. ఇది లాస్ట్ అటెంప్ట్ సార్. నాకు నిజంగా మన కూటమి ప్రభుత్వమే లేకపోతే నేను అసలు ఈరోజు గవర్నమెంట్ జాబ్ సాధించేవాడిని కాదు. ఇది నా యొక్క ఫస్ట్ నుంచి కూడా నా యాంబిషన్ సార్. ఇది ఎన్నో జాబులకు కూడా నేను ట్రై చేయలేదు, ఎప్పుడు కూడా దీని మీద ఉండిపోయాను. దీన్ని నమ్ముకొని ఉండిపోయినా భగవంతుడు నన్ను అన్యాయం చేయకుండా కూటమి ప్రభుత్వం వల్ల ఈరోజు నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ సాధించగలిగాను సార్. మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మన అతిథి గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. గత నెల రోజులుగా విజయనగరం పట్టణంలో నవతరోత్సవం కార్యక్రమాలను రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ నిర్వహిస్తుందని రోటరీ క్లబ్ గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ నవతరోత్సవం ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ యావత్ రోటరీ జిల్లా కంటే ఎక్కువ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. యువతీ యువకులలో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.
రోటరీ క్లబ్ విజయనగరం సెంటర్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో యువకులను చైతన్యవంతులను చేసేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టారని రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ సభ్యులను అభినందిస్తున్నానని తెలిపారు. ప్రాణాన్ని నిలబెట్టే రక్తం మనం ఇటు తయారు చేయలేం కాబట్టి వేరొకరు ఇస్తేనే కానీ ఆ రక్తాన్ని మనకి దొరకదు. సో అది బ్లడ్ డొనేషన్ క్యాంప్తో ఈరోజు కార్యక్రమాలు మొదలుపెట్టి అలాగే రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ వారు లైవ్ స్థానం ఉన్నది. అలాగే వారు బయట సమాజంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము ఒకసారి పరిశీలించి దానిలో ఉన్నటువంటి ఇంకా ఏమైనా మెరుగుగా చేయగలిగినటువంటి ఏమైనా ఉంటే అవి కూడా చూస్తామండి. సో సమాజానికి అవసరమైనటువంటిది ఏదైతే ఉన్నదో కమ్యూనిటీ నీడ్ అసెస్మెంట్ చేసుకుని సో ఆ నీడ్ అసెస్మెంట్కి గాను మేము ఫండ్స్ రేస్ చేసుకొని అవసరమైతే కంపెనీస్ నుంచి కూడా ఫండ్స్ సేకరించి ఆ నీడ్ని మేము తీర్చేదానికి కమ్యూనిటీలో సమాజంలో సమూలమైన మార్పు తీసుకొచ్చేదానికి రోటరీ కృషి చేస్తుంది. సో రోటరీ కృషి చేసేది ప్రధానంగా 7 ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి. బేసిక్ ఎడ్యుకేషన్ మీద, క్లీన్ డ్రింకింగ్ వాటర్ మీద, కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, అలాగే మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్, అలాగే పర్యావరణ రక్షణ. సో ఇలాగా 7 ఏరియాస్ ఆఫ్ ఫోకస్లో రోటరీ పనిచేస్తూ సమాజంలో సమూలమైన మార్పు తీసుకొచ్చేదానికి ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటాం. ధన్యవాదాలు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 245 టవర్స్ను 4Gగా ఆధునీకరించామని భారత్ సంచార్ నిగమ్ విజయనగరం జిల్లా జనరల్ మేనేజర్ స్పష్టం చేశారు. ఈరోజు విజయనగరం BSNL కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా BSNL సేవలను విస్తృతం చేస్తున్నామని, అందులో భాగంగా జిల్లాలో కొత్తగా 45 టవర్స్ను నూతనంగా ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 45 టవర్స్ నూతనంగా ఏర్పాటు చేస్తూ 4G సేవలను, స్వదేశీ సేవలను కూడా పెంచామని అన్నారు. మారుమూల ప్రాంతాలలో కూడా BSNL సేవలు విస్తరించామని తెలిపారు. జిల్లాలో ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా BSNL సిగ్నల్స్ అందుబాటులో ఉంటున్నాయని అన్నారు. రాష్ట్రంలోని BSNL సేవలు అందించడంలో విజయనగరం సిబ్బంది మొదటి స్థానంలో ఉన్నారని తెలిపారు. అందుకు వారిని అభినందిస్తున్నానని అన్నారు. ఈ 1 lakh 4G టవర్స్ కూడా నాట్ ఓన్లీ ఇన్ అర్బన్ ఏరియాస్, మనకేంటి అంటే ఎక్కడైతే మనకి సర్వీసెస్ లేవో ఇప్పుడు దాకా, అంటే ఈ మారుమూల గ్రామాల్లో ఇప్పుడు మనకు చూసుకుంటే ఇక్కడ పార్వతీపురం మన్యం డిస్టిక్లో కానీ, మన శ్రీకాకుళంలో సీతంపేట, మెలియాపుట్టి మండలాలు, ఎక్కడైతే అన్కవర్డ్ విలేజెస్ ఉన్నాయో, ఎక్కడైతే ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు, అంటే సిగ్నల్ లేక 2-3 కిలోమీటర్లు దూరంగా నడిచి వచ్చి, అంటే ఇది బెనిఫిషియరీ ప్రోగ్రామ్స్ కోసం ఆధార్ వేలుముద్ర వేయడానికి కూడా సిగ్నల్ లేక 2-3 కిలోమీటర్స్ నడిచి వచ్చి చేసే దగ్గర అలాంటి చోట్ల మనము వెళ్ళి టవర్స్ పెట్టి ప్రజలకి 4G సేవలు అందిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం చూసుకుంటే విజయనగరంలో మోర్ దాన్ 45 టవర్స్ ఇన్స్టలేషన్ చేస్తాం. లాస్ట్ 1.5 ఇయర్లో 45 టవర్ కొత్తవి ఎక్కడ మనము పార్వతీపురంలో కానీ, సాలూరులో కానీ, బొబ్బిల్లో కానీ ఇలాంటి మారుమూల ప్రదేశాల్లో. అట్ ది సేమ్ టైం మనకి ఎగ్జిస్టింగ్ ఉన్న 220 టవర్స్ ఏవైతే ఉన్నాయో విజయనగరంలో అవన్నీ కూడా 4G అప్గ్రేడేషన్ చేశాం. ఈ 4G అనేది ఇందాక చెప్పినట్టు స్వదేశీ 4G, నాట్ విత్ అదర్ కంట్రీస్ టెలికామ్ ఎక్విప్మెంట్ కాదు. దిస్ ఈజ్ సెక్యూర్, సేఫ్ అండ్ అట్ ది సేమ్ టైం యాంటీ స్పామ్ నెట్వర్క్ అని కూడా తీసుకొని వస్తున్నారు అన్నమాట. మనకంటే ఇప్పుడు స్పామ్ మెసేజెస్ రావడము, ఆ లింక్ క్లిక్ చేస్తే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరగడము, అవన్నీ జరగకుండా యాంటీ స్పామ్ ఫిల్టర్స్ కూడా మన నెట్వర్క్ BSNL నెట్వర్క్లో పెట్టడం జరిగింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ అప్గ్రేడ్స్ ఇన్ ది BSNL కంపేర్ టు లాస్ట్ 2-3 ఇయర్స్లో జరిగిన డెవలప్మెంట్స్ అనమాట. ఇంకా మనకి స్పీడ్స్ పెంచడం కోసం మాన్ నెట్వర్క్ అని చెప్పేసి కొత్తగా తీసుకొని వచ్చాము. అవి ఏంటంటే అంతకుముందు మనకి 10G పోర్ట్సే ఉండే, ఇప్పుడు 100G పోర్ట్స్ వచ్చాయి. 100G నెట్వర్క్ చేస్తున్నాం మొత్తం విజయనగరం అంతా. సో దిస్ ఈజ్ ఆల్ వెరీ గుడ్ డెవలప్మెంట్స్ ఇన్ BSNL. ఐ హోప్ మీరందరూ కూడా మా అందరికి BSNLకి సహాయ సహకారాలు అందించి ప్రజల్లోకి తీసుకొని వెళ్తారని ఆశిస్తున్నాము. విజయనగరం మండలం దుప్పాడ గ్రామం నుంచి 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. అశోక్ బంగ్లాలో చేరికల కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారికి విజయనగరం ఎమ్మెల్యే పూసుపాటి అదితి గజపతిరాజు కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలోని పయనిస్తుందని అన్నారు. పార్టీలోకి వచ్చిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని అన్నారు. ఏడాదిన్నర కాలంలో ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేశారని అన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంటా పోలినాయుడు, బొద్దుల నరసింహరావు, ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్, కంది మురళీనాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామాన్ని పచ్చదనంగా మార్చాలి అంటే మనందరం కృషి చేయవలసినటువంటి
ఎంతైనా కష్టపడవలసినట్టుగా ఉంది. దయచేసి మనకి ఈరోజు ఆహ్వానితులైనటువంటి కార్యకర్తలందరికీ మరొకసారి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో తెలుగుదేశం ప్రతి గ్రామంలో కాదు, మున్సిపాలిటీల్లో కాదు, మనకున్నటువంటి సర్కిల్ ఏ ఆ వ్యక్తికి సహకరించి మనం కూడా ముందంజలో ఉంటామని మేడం గారికి ఈ సమావేశం తరఫున హామీ ఇస్తున్నాం. మహిళల్ని చదవటం కోసం వాళ్ళు సపోర్ట్ చేశారు. అయితే అదేవిధంగా దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా కూడా డ్వాక్రా గ్రూప్స్ అవ్వనియండి, అలాగే అందరి కోసం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇప్పుడే మన డిఎస్సి వాళ్ళు వచ్చారు. అయితే మన విజయనగరం నుంచి ప్రత్యేకంగా చూసుకుంటే 50 మంది టీచర్స్ విజయనగరం నుంచి డిఎస్సి వచ్చింది వాళ్ళకి. అయితే ఒక కుర్రోడు అయితే తెలంగాణ డిఎస్సి, ఆంధ్ర డిఎస్సి రెండు కూడా ఆయనకు వస్తూ అక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇక్కడ 5 సబ్జెక్ట్స్ అనేది ఆయనకు వచ్చినాయి. అయితే ఆయన ఆంధ్రానే సెలెక్ట్ చేసుకున్నాడు, ఆంధ్రాలోనే జాయిన్ అవుతానన్నాడు. చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే అన్ని విధాలుగా మనం సూపర్ 6 హామీస్ ఇచ్చారు. మీ అందరికీ సూపర్ 6 హామీస్ తెలుసు ఆల్రెడీ. అన్ని విధాలుగా కూడా మనం అన్నీ నెరవేరుస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేంటి, లోకేష్ గారు అయితేనేంటి, ప్రజల పక్షాన ఉంటూ అన్ని విధాలుగా అన్నీ నెరవేరుస్తూ మన సూపర్ 6 ఒక సూపర్ హిట్ కార్యక్రమం అయి మన అన్ని విధాలుగా నెరవేరుస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాం. మనకి లోటు బడ్జెట్ కాకుండా మైనస్లో మనం ఆఖరికి సచివాలయం కూడా తాకట్టు పెట్టిన సిచ్యువేషన్ ఉన్న గత ప్రభుత్వం ఆ విధంగా ఉన్నప్పుడు కూడా మనం ఈ స్థాయిలో మనం డిఎస్సి అవనియండి, లేకపోతే సంక్షేమ పథకాల ద్వారా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కానివ్వండి, మనం అన్నీ కూడా ప్రజలకి అద్భుతంగా అందిస్తున్నాం. విజయనగరం పట్టణంలో 5వ డివిజన్ బాబామెట్ట దేవీ పార్క్లో ప్రతి ఏటా దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈరోజు అమ్మవారు కాళీమాత అవతారం ఉండడంతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాకుండా పెద్ద ఎత్తున మహిళలు కుంకుమ పూజలు కూడా నిర్వహించారు. ప్రతిరోజు 3 పూటల భవానీ మాలలు వేసుకున్న వారందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 5వ డివిజన్ కార్పొరేటర్ గాదా మురళి మాట్లాడుతూ ప్రతి ఏటా విజయనగరం పట్టణ ప్రజలు 5వ డివిజన్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ దేవీ నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షం అందరికీ ఉండాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. అమ్మవారు 9వ రోజు సందర్భంగా దుర్గాష్టమి సందర్భంగా ఇవాళ ఏకవర్ణ సుహాసిని పూజలతో 400 మంది ఏకవర్ణ సుహాసిని పూజలు ఈరోజు మా దేవి పార్క్ లో చేయడం జరిగింది. నిన్న భారీ ఎత్తున సరస్వతి పూజ నిర్వహించాము. ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా ఏకవర్ణ సుహాసిని పూజలు ఏర్పాటు చేశాం. అదే కాకుండా రేపు శనివారం నాడు తల్లి అనుపు కార్యక్రమం కూడా భారీ ఎత్తున జరుగుతుంది. అదే కాకుండా ఆదివారం నాడు కూడా భారీ ఎత్తున అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ వచ్చి అనుపు కార్యక్రమానికి కానీ మా అన్నదాన ప్రసాదానికి కానీ తీసుకోవడానికి 50 మంది రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు దుర్గాష్టమి కారణంగా మహిళలచే సుమారు 400 మంది మహిళలచే ఏకవర్ణ వస్త్రంతో అంటే అందరికీ ఒకే రంగు చీరని మా కమిటీ వారు ఏర్పాటు చేశాము. వారందరికీ పూజా సామాగ్రి కూడా ఏర్పాటు చేసి ఈ కుంకుమ పూజా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా విశిష్టం. ఈ రోజు అష్టమి చాలా విశిష్టమైన రోజు, అమ్మవారికి ఇష్టమైన రోజు కావున ఈ రోజు మహిళలందరికీ కుంకుమ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. దేవీ నవరాత్రులను పురస్కరించుకొని దాసనపేట శ్రీ కాళికాదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాదేవి ఈరోజు కాళికాదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వడంతో కాళికాదేవి ఆలయంలో అమ్మవారికి కాళికా అవతారంలో అలంకరణ చేశారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి అమ్మవారిని దర్శించేందుకు భక్తులు బారులు తీరారు.
ఎస్కోట మండలం బొడవర పంచాయతీ భవానీ నగర్ గ్రామంలో భవానీమాత ఆలయం వద్ద దేవీ నవరాత్రులలో భాగంగా సరస్వతి రూపంలో అమ్మవారు దర్శనంలో భాగంగా భవానీలు ఉదయం 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 400 మంది భవానీలు పాల్గొనగా 150 మంది భవానీలు అగ్నిగుండాల కార్యక్రమంలో పాల్గొన్నారని అమ్మవారి విగ్రహదాత మరియు గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయొద్దని వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ విభాగం నాయకులు పీరుబండి జైహింద్ కుమార్ డిమాండ్ చేశారు. వైసీపీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయొద్దని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించి ఆ ప్రాంతంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నేతలు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు 7.5 కాలంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలు సంస్థాపన చేసి ప్రారంభించారని చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మేజర్ పంచాయతీలో చాలా రోజుల నుంచి వీధి కుక్కలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈవో సురేష్ ఆధ్వర్యంలో రాజమండ్రి నుంచి కుక్కలు పట్టిన టీమును రప్పించి పంచాయతీలో ఉన్న అన్ని వార్డులలో తిరిగి కుక్కలను పట్టి వ్యానులో తరలించే ప్రయత్నం చేశారు. పై అధికారుల ఆదేశాల మేరకు రాజమండ్రి నుంచి కుక్కలు పట్టే టీమును రప్పించి కుక్కలు పట్టి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని అన్నారు. కుక్కలను 100 కిలోమీటర్ల అవతల విడిచిపెడతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్ని జిల్లా కేంద్రాలలో అంబేద్కర్ విగ్రహాల వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో 13వ వార్డు ఇందిరా కాలనీ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్సీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, వైసీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాలను చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వాజ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రేపు దత్తి గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, వంగల్పూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి. దుప్పాడ గ్రామం నుంచి 50 కుటుంబాలు టీడీపీలో చేరిక. పార్టీలోకి ఆహ్వానించిన విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయవద్దు, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ నాయకులు. వాజ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.